ఏముండదు మనకి. ఎవడికో చూపించుకోవడానికే ఈ సొసైటీలో మనం చేస్తున్న ఆనందాలు. 1000 కోట్లు ఉన్నాయి, పెద్ద బిల్డింగ్ ఉంది నీకు, కానీ నువ్వు ఎవరిని ఇంట్లోకి పిలవలేవు. ఏముండదు, దర్ నో పాయింట్. అందుకోసమే ప్రతి ఒక్కటికి 10 సార్లు చెప్పారు, ఆనందము లోపలుంది లోపలుంది లోపలుంది. అండ్ ఆనందాన్ని చాలా ఈజీగా పట్టుకోవచ్చు జస్ట్ బై రియలైజింగ్ దట్. ఎలా రియలైజేషన్ తెలుసా? చిన్నప్పుడు కారు బొమ్మ నా దగ్గర ఉండేది, అది పోతే కింద పడి ఏడ్చేవాళ్ళం. ఒక మెచ్యూరిటీ వచ్చాక కారు బొమ్మకి ఏడవకూడదు అలాగా అని మనకు తెలుస్తుంది కదా. అంతే ఆనందం కూడా. నీ వీటి కోసం ఇన్ని రోజులు ఏడ్చానా, నా అత్త నాతో సరిగ్గా బిహేవ్ చేస్తే నాకు ఎంత హ్యాపీ అండి, నా కోడలు నాతో కరెక్ట్గా ఉంటే ఎంత హ్యాపీ అండి, నా భర్త నాతో ఉంటే, అవన్నీ ఎక్స్ట్రా ఫిట్టింగ్లు. నువ్వు హ్యాపీగా ఉండు, అన్నీ సెటిల్ అవుతుంటాయి ఆటోమేటిక్గా ఇన్ ద యూనివర్స్. ఈ ఒక్క పాయింట్ తెలుసుకోవడానికి ఇక్కడికి వచ్చాం. ఈ ఒక్కటే పాయింట్ దట్ నీ మొత్తం స్టోరీలో యు ఆర్ ఆల్వేస్ హ్యాపీ రా పిచ్చోడా. మిగతా అన్నిటికీ లింక్ పెడుతున్నావు. మా వాడండి సరిగ్గా తినట్లేదండి, ఇంకో పేరెంట్ ఎప్పుడూ తింటూనే ఉంటాడండి. ఏది జరిగినా కష్టమే. మైండ్ ఏది జరిగినా నో అనుకుందంటే నిన్ను గుచ్చి చంపుతుంది. అందుకని ఆ మైండ్ని తీసి పక్కన పెట్టాలి.